నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్లో 2024లో టీడీపీ గెలిచి తీరుతుందని చాణక్య స్టడీస్ సర్వే అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి 300 రోజులు పూర్తి చేసుకుంది. 300 రోజులు పూర్తి చేసుకున్న కారణంగా ప్రజల్లో ఏ మాత్రం దూసుకు వెళ్తుంది, ప్రజల మద్దతు ఏ మాత్రం సంపాదించింది అనేది ఇప్పుడు చాణక్య స్టడీస్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు చాణక్య స్టడీస్ సర్వే ప్రకారం ఈ 300 రోజులు చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి ఎలా వెళ్లారు, చంద్రబాబు నాయుడు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, టీడీపీకి ఎలాంటి మద్దతు వచ్చింది అనేది ఇప్పుడు చూసుకుందాం. మనం ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గతంలో ఆయన సూపర్ 6 పథకాల ద్వారానే ప్రజల్లోకి రావడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాల కోసమే ప్రజలు ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. మనం ఫస్ట్ది చూసుకుంటే పేదలను ధనవంతులను చేయడం. ఆ సూపర్ 6లో ఫస్ట్ది పేదలను ధనవంతుల్ని చేయడం, పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అని ఆయన వెల్లడించడం జరిగింది. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడం కూడా మనం అందరం విన్నాము. అయితే మినీ మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు నాయుడు పూర్ టు రిచ్ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. ఈ పథకంలో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడుగు వేయనుంది. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అయితే ఆయన చెప్పారు. ఓకే, ఈ సూపర్ 6లో ఫస్ట్ దాని విషయానికి వస్తే ఇప్పుడు ఆయన P4 అనే ఒక కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది చంద్రబాబు నాయుడు. అయితే ఎవరైతే ఎక్కువగా రిచ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పూర్ పీపుల్స్ ని అయితే దత్తతకు తీసుకొని వాళ్ళ భవిష్యత్తుని ఒక ప్రణాళికగా రూపొందించాలని నారా చంద్రబాబు నాయుడు అయితే కోరుతున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పూర్ పీపుల్స్ ని తీసుకొని వారిని కూడా ధనవంతులను చేయాలి, వాళ్ళను కూడా ప్రజల్లో గుర్తింపు సాధించాలి అన్న రీతిలో అయితే P4 అయితే స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్ గా. ఈ P4 అనేది ప్రతి సభల్లో కూడా ఆయన ప్రసంగించడం జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది ఈ P4 పథకం మీద అయితే పాజిటివ్ ఒపీనియన్ చూపించడం జరిగింది. ఒక గ్రామం కాదు, 2 గ్రామాలు కాదు, ఒక్కొక్కరు 3-4 గ్రామాలను కూడా మేము దత్తతకు తీసుకుంటాము అన్న చర్చలు కూడా సాగాయి అనమాట. సో దీంతో P4 సక్సెస్ఫుల్ అయిందని కూడా చెబుతున్నారు. ఇక చూస్తే ఎన్నో పథకాలు కూడా పేదల కోసం అయితే ఆయన తీసుకురావడం అయితే జరిగింది. దానివల్ల ప్రజలు కూడా ఆయనకు చాలా దగ్గర అవడం అయితే జరిగింది. ఇక రెండోది చూసుకుందాం, బీసీలకు రక్షణ చట్టం. అంటే బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అనైతే ఆయన అప్పట్లో పార్టీ అధికారంలోకి రాకముందు అయితే సూపర్ 6లో భాగంగా సెకండ్ ఒపీనియన్ అయితే చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే 26 మందికి పైగా బీసీలు ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యకు గురవడం కూడా జరిగింది. అయితే 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు కూడా జరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని టీడీపీ బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తుంది అనే అప్పట్లో ఆయన చెప్పడం అయితే జరిగింది. వారికి అన్ని విధాల అండగా నిలిచేలా ఈ చట్టాన్ని తీసుకొని రావడం కూడా జరుగుతుంది. సెకండ్ మేనిఫెస్టో చూస్తే బీసీలకు న్యాయం జరిగేలా, బీసీలకు రక్షణ కలిగేలాగైతే చట్టం తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు బీసీలకు వారి వృత్తిపరులకు తగ్గట్టుగానే పనిముట్లను కూడా రీసెంట్ గా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా తానే విచ్చేసి కూడా అందజేయడం మనం చూసే ఉన్నాం కదా. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదుకోవడం జరుగుతుంది. రక్షణ చట్టం తీసుకొచ్చారు, వాళ్ళ పనిముట్లు ఇచ్చారు, వాళ్ళకి లోన్లు కూడా 50% సబ్సిడీతో లోన్లు కూడా అందించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఆయన కూడా బీసీలకు దగ్గర 70% న్యాయం చేశారు. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. మూడోది, ఇంటింటికి నీరు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి నీరు అందించే పథకాన్ని అయితే తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఇంటింటికి మంచి నీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇవ్వడం అయితే జరిగింది. అవును, ఇప్పుడు చాలా ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీ వచ్చిందో ప్రతిరోజు కూడా తాగునీరు అందిస్తుంది టీడీపీ ప్రభుత్వం. నిజంగా ప్రతి ఒక్కరు చూడండి, చాలా గ్రామాలలో, రాయలసీమలోని కొన్ని గ్రామాలలో అయితే చాలా దారుణమైన పరిస్థితి. అయితే కనీసం వారానికి ఒక్కసారి నీళ్లు రావడం కూడా అక్కడ చాలా గ్రేట్ గా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు 2 రోజులకు ఒక్కసారైనా నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. సో దానివల్ల ప్రజల వద్దకి నీరు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ట్యాప్ కనెక్షన్ ఉందా లేదా అని సర్వే చేయించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఎవరికైతే ట్యాప్ కనెక్షన్ లేదో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ట్యాప్ కనెక్షన్ కూడా టీడీపీ ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని అయితే విడుదలయ్యాయి, ఇంకొక కొన్ని కూడా
కూడా పెండింగ్ లో ఉన్నట్టు కూడా అవి కూడా పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఎందుకంటే ఇంకా అధికారంలోకి వచ్చి ఇంకా 1 year కూడా పూర్తి కాలేదు. అప్పట్లోనే 50% మాట అన్నిటిని నిలబెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 4th చూద్దాం. అన్నదాత. ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే మాట ఇవ్వడం అయితే సీఎం చంద్రబాబు జరిగింది. అయితే ఈ పథకం ప్రకారం చూసుకుంటే ఇప్పుడు దీనికి తగ్గట్టు కూడా చర్యలన్నీ కూడా రూపొందుతున్నాయి. ఇప్పుడు అధికారులను కూడా సీఎం చంద్రబాబు రైతులకు నెలకు 20,000 ఇవ్వడానికి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఎవరెవరికి ఈ పథకాన్ని అర్హులుగా ఉన్నారో వాళ్ళందరి పేర్లను కూడా సర్వే ప్రకారం తీసుకోవడం అయితే జరుగుతుంది. అనర్హులను ఇందులో నుంచి తీసివేయడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 20,000 అందేలా చూడడానికే, అంటే ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకి మాత్రమే పొందేలాగా చూడడానికి మాత్రం. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఇన్కమ్ అనేది దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే అందేలాగా చూడడానికి కొంచెం సమయం పడుతుంది. సర్వేలు చేయాలి కాబట్టి కొంచెం సమయం పడుతుంది. కానీ దీన్ని కూడా మేము తొందరలోనే రైతులకు న్యాయం చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. నిజంగా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు రైతులకు న్యాయం జరిగిందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి నష్టానికి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ ఆదుకోవడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు ఇది కూడా. కానీ ఏ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు అని ఒకప్పుడు దుయ్యబట్టారో ఇప్పుడు అదే ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది, వెన్నెముకలా నిలుస్తుందని రైతులే చెప్పడం జరిగింది. మీరు కొన్ని బైట్స్ కూడా చూడొచ్చు. ఒకప్పుడు వైసీపీ హయాంలో మాకు వర్షాలు రావడం లేదు, వైసీపీ హయాంలో మాకు పొలానికి నీరు అందడం లేదు, కనీసం బోర్లు లేవు అని విలవిలలాడి ఆత్మహత్యలు జరిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. అందరికీ అందుబాటులోనే ప్రభుత్వం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. 5th మహిళా మహాశక్తి. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం మహిళా శక్తి పేరుతో పథకాన్ని తీసుకొని వస్తామని చంద్రబాబు నాయుడు అయితే పేర్కొన్నారు. మహిళా మహాశక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 18 ఏళ్లు నిండిన మహిళలకు శ్రీనిధి కింద నెలకు 1,500 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నామని కూడా ఆయన మాటిచ్చారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని కూడా చంద్రబాబు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా కూడా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే మహిళలకు ఇచ్చిన ఈ మాట ప్రకారం చూస్తే 1,500 నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. అది కూడా ప్రాసెస్ లోనే ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇక ఉచిత బస్సు తీసుకుంటే ఉచిత బస్సు కూడా యాక్చువల్లీ మొన్న ఉగాదికే స్టార్ట్ అవ్వాల్సింది. కొంతమంది చేసిన పరిణామాల వల్ల, అనివార్య పరిణామాల వల్ల ఇవంతా కూడా కొంచెం లేట్ అవ్వడం అయితే జరిగింది. అంటే వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లనే ఇదంతా లేట్ అవ్వడం జరిగింది. సో దాన్ని కూడా మరీ తొందరలోనే ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని అయితే ఆయన చెప్పారు. అయితే ఇక్కడ చూస్తే ఉచిత బస్సు గురించి మనం మాట్లాడుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశానికి ఉచితం కాకుండా ఏ నియోజకవర్గానికి ఆ జిల్లాల వారిగా మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మనకి నిధులు ఖాళీగా ఉన్నాయి. ఆ నిధులు అనేటివి కేవలం ఇక్కడ చంద్రబాబు నాయుడు సమకూర్చడం వల్లనే ఇక్కడ జరుగుతుందని చెబుతున్నారు. సో అది ఒకటి. ఇక నెక్స్ట్ చూసుకుంటే దీపం పథకము. అంతేకాకుండా ఎవరికి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున సంవత్సరానికి 15,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది కూడా చూసుకుంటే ఇంకా 1 year కాలేదు కాబట్టి మేబీ ఇప్పుడు రీసెంట్ గానే అకౌంట్ లో కూడా పడతాయన్న సమాచారం కూడా ఉంది. దీపం పథకం కిందకి వస్తే ఇయర్లీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అని అయితే ప్రమాణం చేస్తున్నారు. ఆల్రెడీ అది అమలు అయిపోయింది. ఆల్రెడీ అందరూ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయితే పొందడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన మాటలో 2 పూర్తి అయిపోయి 2 ప్రాసెస్ లో ఉన్నాయి. అవి కూడా ఒక 2-3 months లో కూడా జరిగిపోవడం అయితే తెలుస్తుంది. నెక్స్ట్ 6th చూసుకుంటే యువగలం. ముఖ్యంగా ఇప్పుడు యూత్ బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. సో యూత్ని కూడా వాళ్ళు అభివృద్ధి చేయడానికి అప్పుడు ప్రభుత్వం అధికారంలో రావడానికి, అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి నిరుద్యోగికి కూడా యువగలం నిధి కింద 3,000 రూపాయలు ఇస్తారని చెప్పింది. అయితే కిందటిసారి ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అయితే నిరుద్యోగులకు అందించడం జరిగింది. చాలా మంది నిరుద్యోగులు కూడా వాటితో సంతోషంగా ఉన్నారు. ఇక 20 లక్షల ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ ఉచిత బస్సు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ బస్సుల సంఖ్య పెరుగుతుంది. బస్సుల సంఖ్య పెరగడం వల్ల అక్కడ మళ్ళీ డ్రైవర్లు, కండక్టర్లు అవసరాలు ఉంటాయి. సో అక్కడ కూడా చూసుకుంటే ఉద్యోగాలను సృష్టిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. అలా ఉన్న ఉద్యోగాలనే కాకుండా ఉద్యోగాలను సృష్టించి కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ కొంచెం టైం పట్టొచ్చు. బట్ ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు డెవలప్కు తగ్గట్టుగా, ఇప్పుడు ఐటీకి తగ్గట్టుగా ఆయన మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఒకటేసారి హడావిడిగా చేయకుండా ఒక పథకం ప్రకారం, ఒక రూల్ ప్రకారం, ఒక పట్టిక ప్రకారం
ఆయన ప్రజల్లోకి రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆలోచించి స్టెప్ వేయకపోతే తర్వాత చివరికే మోసం వస్తుంది కాబట్టి ఆయన అలా ఆలోచిస్తూ చెప్తున్నారు. 6 మాత్రమే కాకుండా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టారు. ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం నిధులను రాబట్టింది లేదు, ఇంకా అప్పులను సృష్టించారు. కానీ ఇప్పుడు చూస్తే కేంద్రం నుంచి నిధులను రాబట్టారు. అయితే ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఇన్ని ఇయర్స్ మారుతున్నా కానీ పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్ళింది లేదు. అదిగో చేస్తున్నాం, ఇదిగో చేస్తున్నాం అని ఊరించడమే తప్ప ప్రజల్ని ఇంతవరకు పోలవరం డ్యామ్ ని స్టార్ట్ చేసలేదు. కానీ ఇప్పటికే 50% వర్క్ కూడా పూర్తి అయిపోయింది పోలవరం డ్యామ్ గురించి. ఇంకా 50% మాత్రమే ఉంది. కానీ మేము అధికారంలో ఉన్న రోజులు ఖచ్చితంగా పోలవరం డ్యామ్ ని పూర్తి చేసి చూపిస్తాం అని అయితే ఇక్కడ హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇంకొక 5 ఏళ్ళు మాకు అధికారం ఇస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఒక డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా చేసి మార్చి చూపిస్తామని చెప్తున్నారు. కిందటిసారి చూసుకుంటే చాలా మందికి నిజంగానే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు కల్పించారు, కియా స్థాపించారు. ఇంకా చూస్తే ఐటీ డెవలప్ అయింది. ఇప్పుడు విశాఖని కూడా ఐటీగా డెవలప్ చేయాలనుకో, ఎలా అయితే హైదరాబాద్ ని డెవలప్ చేశారో ఇప్పుడు విశాఖపట్నాన్ని కూడా మరొక హైదరాబాద్ కంటే ఎక్కువగా కూడా ఐటీని డెవలప్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. సో దానివల్ల ఇలా ఒక ప్రణాళికను రూపొందించుకొని చంద్రబాబు అయితే ముందుకెళ్లడం జరుగుతుంది. బట్ చంద్రబాబు చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా చంద్రబాబు ప్రజల్లో మమేకం అవడం ద్వారా ఇక్కడ చూస్తే నారా లోకేష్ ప్రజల్లో ఉంటున్నారు, ఇటువైపు చూస్తే పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. మొన్న కొన్ని గిరిజన ప్రాంతాలలో కూడా రోడ్లు వేయించడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన మాటలు కొన్నే, కానీ ఇక్కడ చేస్తుంది దానికి త్రిబుల్ చేస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు ప్రజల్లోకి మమేకం అవుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై చాలా పాజిటివ్గా ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అధికారంపై ఇంకా పాజిటివ్గా ఉన్నారు. ఈ విధంగా అయితే చాణుక్య స్ట్రాటజీస్ సర్వేని అయితే వెల్లడించడం జరిగింది. మరి ఈ సర్వే కరెక్టే అంటారా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.